రైట్, మాట్లాడదాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి రామూర్తి గారు, అట్లాగే ప్రముఖ విశ్లేషకులు శేషు గారు కూడా మనతో పాటు అందుబాటులో ఉన్నారు. రామూర్తి గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి శ్రీకాంత్ గారు. సో బాణం ఎటువైపు ఎక్కువ పెట్టింది కవిత అనుకుంటున్నారు? సో గతంలో 14 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి రాజకీయాలు తను చూస్తోంది, ఆయన పార్టీ నుంచి బయటికి పంపించారు అని చెప్పేసి తనే కామెంట్ చేసినటువంటి పరిస్థితి. సో ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు తెలంగాణ రాజకీయాల్లో కవిత ఎపిసోడ్? పంపించిల్లు కాదండి, పంపించేటట్టు చేసుకున్నది. ఎందుకంటే ఆమె వ్యవహారం కానీ, ఏదైతే మా మీటింగ్ అయిన తర్వాత ఆమె మాటలు కానీ, అయితే మా పార్టీలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఆమెను బయటికి పంపించవలసిన పరిస్థితి ఆమె తీసుకొచ్చుకున్నది. ఇంకోటి ఏంటంటే ఆమెది వ్యక్తిగతమైన గొడవ అన్నది క్లియర్ గా చెప్తున్నది ఆమె. జనాలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సామాన్య జనాలు కూడా అర్థమయ్యే రీతిలో చెప్తున్నది. ఎందుకంటే నాకు అన్యాయం జరిగింది అంటుంది తప్ప తెలంగాణ ప్రజలకు అన్యాయం అయింది అన్నది కూడా ఎప్పుడు కూడా చెప్పట్లేదు. ఎందుకంటే తెలంగాణకి ఎంత న్యాయమైంది అన్నది కూడా గతంలో ఆమె ఏదైతే ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కానీ, ఎంపీగా ఉన్నప్పుడు కానీ ఆమె పలు సందర్భాల్లో పలు వేదికలపై క్లియర్గా చెప్పింది. ఎందుకంటే ఒకప్పుడు ఎలా ఉండే తెలంగాణ, ఇప్పుడు ఎలా ఉన్నది తెలంగాణ, ఏదైతే నీళ్ల విషయంలో కానీ, నిధుల విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ గౌరవ కేసీఆర్ గారు చేసింది చాలా వరకు ఒప్పుకున్నారు. ఆఖరికి ఏదైతే టీవీ9 లో ఆఖరి ఇంటర్వ్యూ హరీష్ అన్న గురించి కూడా మాట్లాడితే, హరీష్ అన్న గొప్ప నాయకుడు, అతను నిద్రపోకుండా పనిచేస్తాడు అని కూడా చెప్పడం జరిగింది. ఏదైతే వ్యక్తిగతంగా ఈమెకి ఏ విధంగా ఫీడింగ్ వచ్చిందో, ఎట్లొచ్చిందో, ఈమె ఏ విధంగా కొన్ని ప్రలోభాలకు లోనైందో అన్నది కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. నేను నాలాంటి సామాన్యుడు కాదండి, మా పార్టీలో నేను ఉన్నా కాబట్టి పార్టీ విషయం పక్క పెడదాం. ఎందుకంటే సామాన్య జనాలు కవితకి ఏం అన్యాయం జరిగింది, అన్నం లేకుండా ఇబ్బంది పడ్డదా, లేకపోతే ఆస్తుల గొడవలా, లేకపోతే ఇంకేది లేదు. ఆస్తుల గొడవలు కాదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే మీరే చెప్పాలి ఏం ఇబ్బంది పడ్డది అంటే తను చేసిన కామెంట్స్ అట్లాగే కనిపిస్తున్నాయి. వాటికి సమాధానంగా ఆమెను బయటికి గెంటేస్తారు అన్నదే తను చేస్తున్నటువంటి ఆరోపణ. శ్రీకాంత్ గారు ఆమె ఆరోపణ ఫస్ట్ స్టేట్ ఫార్వర్డ్ ఏంటంటే నన్ను ఎంపీగా ఓడగొట్టిరు అన్నారు. ఓడగొడితే ఓడిపోయేటోళ్ళు బలహీనులు, ఓడగొట్టాలి 100 మంది వచ్చి ఓడగొట్టాలని చూసినా బలమైన నాయకురాలు అయితే ఆమె బలహీనురాలని ఆమె ఒప్పుకుంటున్నది. ఎందుకంటే మీరున్నారు, ఎవరన్నా 100 మంది వచ్చి మిమ్మల్ని ఓడగొట్టాలన్నా కూడా మీరు గెలిస్తే బలమైన నాయకుడు అవుతారు. అంటే మీరు బలహీనులు. ఎందుకంటే ఆడ ఓడగొట్టింది వాస్తవం కూడా చూసుకుంటాం. ఏదైతే ముఖ్యంగా నిజామాబాద్ లో జరిగిన విషయం కూడా ఆడ పసుపు రైతులు మొత్తం కంప్లీట్ గా నామినేషన్ వేయడం జరిగింది. అదైతే మూకుమ్మడిగా వేసిన తర్వాత వాస్తవంగా ఏంటంటే అది కొన్ని ఓట్లు ఇటు చీలినే తర్వాత ఆమె ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత ఖాళీ ఉన్నదా? ఖాళీ లేదు కదా. ఎమ్మెల్సీ ఇచ్చినాం కదా, ఆమెకు న్యాయమే చేసినాం. కానీ ఆమె అనుకున్నది ఏంటిది, ఆమె అనుకున్న విధానం ఏంటిది, ఆమె పోయే దారి ఏందన్నది ప్రజలకు తెలిసి. ఇప్పుడు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరికి కొమ్ము కాసి మాట్లాడుతుంది, ఆ మాట్లాడే మాట ఎవరికి ఆయుధంగా మారుతున్నది అనేది గుర్తు. ఇంకోటి ఏంటంటే ఎవరికి తెలుసు అంటే మీరు ఎవరికి ఆయుధంగా మారుతుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీకి ఆయుధంగా మారుతుందామే క్లియర్. అంటే ఈ లెక్కన కవిత కాంగ్రెస్ పార్టీ వదిలిన బాణమే, రేవంత్ రెడ్డి వదిలిన బాణమే. సో అందుకే ఆమెకు ఇప్పుడు వస్తున్నటువంటి సింపతిలు అన్నిటి కూడా కారణం అదే అన్నది మీ అనుకునే కోణం. శ్రీకాంత్ గారు నేను అనడట్లేదండి. సామాన్య జనాలు కూడా గ్రామ స్థాయిలో కూడా అనుకుంటున్నారు ఈమెకి ఏమన్నా గంత దేవుని లాంటి తండ్రిని వదిలిపెట్టి అసలు ఏం చేస్తుంది, ఈమెకి తలకే ఉందా, కథ ఉందా అని జనాలు మాట్లాడుతారు. నేను కాదు, జనాలు కూడా నేను మామూలుగా చర్చ చేసినప్పుడు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. భగవంతుడు లాంటి తండ్రి, తెలంగాణను బాగు చేసిన తండ్రి, ఈ సమయంలో తండ్రికి తోడుకుండి తండ్రిని కుర్చీలో కూర్చోబెట్టామే, ఈమె కుర్చీ కొట్లాటేది, దీని సీఎం అయితే అంటది. మళ్ళీ బహుజనవాదం అంటది. బహుజనవాదం అన్నప్పుడు మరి నువ్వెట్లయితావు? ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆమె సమన్యాయం అంటుంది. సమన్యాయం లేదంటే మరి సమన్యాయం లేనప్పుడు మరి ఇప్పుడు కుర్చీ చేంజ్ అయితే బీఆర్ఎస్ పార్టీలో కుర్చీ చేంజ్ అయితే నువ్వు ఓర్చుకుంటలేవు. బట్ కవిత ఒకటే అంటుంది, తను ఇంతకాలం కేసీఆర్ బయటికి రాలేదు, ఇప్పుడు కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చింది కనిపిస్తోంది. తను గతంలో జరిగినవి కూడా అని ఖచ్చితంగా మాట్లాడితే అంశాలపైన అంటూ కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడుతుంది. కానీ రాను ఇది పార్టీకి ఏమైనా నష్టం చేకూర్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? పాయింట్ నెంబర్ 1 అయితే కనుక కవిత తెలంగాణ రాజకీయాల్లో ఒక శిఖరంలాగా ఎదిగేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నెంబర్ 1 నుంచి మొదలు పెడితే ఆల్మోస్ట్ టాప్ 5లో చూసుకుంటే కవిత ఎక్కడుందనుకోవాలా? కేసీఆర్ ఉన్నారు, హరీష్ రావు ఉన్నారు, కేటీఆర్ ఉన్నారు, అటు రేవంత్ రెడ్డి ఉన్నారు. సో ఉత్తమ్ లాంటి, కోమటిరెడ్డి లాంటి వాళ్ళు ప్రధానమైనటువంటి నాయకత్వంలో కవిత అస్త్రం ఎంతవరకు పనిచేస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఏంటంటే ఎవరైనా ఒకవేళ కవితక్కని యూజ్ చేసుకొని ఒక బాణంలాగా యూజ్ చేసుకొని బీఆర్ఎస్ పార్టీ మీద వేయాలనుకుంటే మళ్ళీ తిరిగి వాళ్ళకే కూర్చుకుంటారు. ఓపెన్ గా చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు చాలా చూసామండి. ఇప్పుడు రాజకీయాల్లో నేనే ఉంటా, ఇంకా ఎవరు ఉండరు, నేను తప్ప ఇంకెవరు లేరు, నేనే న్యాయం చేయగలుగుతా అంటే
వాస్తవంగా గత చరిత్ర గురించి చెప్తుంది. ఎందుకంటే న్యాయ నిర్ణేతలు అనేది ప్రజలు. ఇప్పుడు నువ్వు నాయకురాలు అవుతావా లేదా అన్నది ప్రజల చేతిలో ఉంటది. నేను ఏ రోజు నేను ముఖ్యమంత్రి అవుతా, ఏ రోజు నేను ప్రధానమంత్రి అవుతా, మనం అనుకుంటే దాన్ని ఎడితనమే అంటారు. ప్రజలు చేయాలి, ప్రజలు చేస్తే నాయకులు అవుతారు. ప్రజలు చేస్తే వాస్తవంగా నువ్వు పోయే పోరాటం ఏంటి? ఓపెన్ శ్రీకాంత్ గారు ఒకటి నేను బలమైన వాదం ఎత్తుకోవాలి. బలమైన వాదం ఎత్తుకుంటే నేను నిజంగా ఇప్పుడు తెలంగాణ కోసం మేము బలమైన వాదం ఎత్తుకున్నాం, 2 సార్లు అధికారంలో వచ్చినాం. అదే విధంగా ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నాం. మరి తర్వాత మాది కూడా ఏంటంటే తను కూడా అదే అన్నారు కదా, మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకులు ట్విట్టర్లలో సోషల్ మీడియాలో యాక్టివ్ కాదు, గ్రౌండ్ లో బలంగా ఉండాలని చెప్పేసి తను కూడా అదే కోరుకుంది. అంటే మీరు లేరు అన్నదే కదా ఆమె చేసినటువంటి సారాంశం. శ్రీకాంత్ గారు అందుకే 30 కెమెరాలు పెట్టుకొని తిరుగుతున్నది. అందుకే 30 కెమెరాలు పెట్టుకొని తిరుగుతుంది. రోజు అప్లోడ్ చేస్తున్నది. 50,000 జీతం ఇస్తున్నది. మరి అది మన సోషల్ మీడియా ఎందుకు నడుతుంది? సోషల్ మీడియా బంద్ చేయాలి. వన్ సెకండ్ శేషు సార్, గుడ్ ఈవినింగ్. శ్రీకాంత్ నమస్తే. నమస్తే అండి. లెటర్ తర్వాత టీబీజీఏకి ఏస్ నుంచి పంపించేయడం, ఆ తర్వాత పార్టీ